అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హోమియోపతి దీనికి సెట్ కాకపోవచ్చు అని ఏమైనా ఎప్పుడైనా సజెస్ట్ చేసిన సందర్భాలు కూడా లేదు, ఉన్నాయా? ఎప్పుడు లేదు, ఇప్పుడు వరకు అయితే లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వర్స్ట్ కేసులు ఉంటాయి అనుకోండి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ వచ్చిండ్రు, మొత్తం ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ వేరే దాంట్లో లేదు. అట్లాంటప్పుడు కూడా మనిషికి ఆశ అయితే ఉంటుంది కదా బట్కేడ్ది. ఇప్పుడు మొత్తం గాన్ కేసు, ఇంకా ఏం చేయలేం, ఏమైనా బయటికి పడితే కూడా లక్ తోటి బయట పడతాడు, లేదంటే పట్టుదలతోటి బయటపడతారు అనేసి డాక్టర్లు కూడా చెప్తారు. మనం ఏం చెప్తాం అప్పుడు? హోమియోపతి వాడండి. మీకు ఆయుర్వేదం ఎవరో చెప్పిండ్రు ఇంకా ఇది కూడా వాడొచ్చా అనేసి అడుగుతారు కదా, పేషెంట్ అడుగుతారు, పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ కానీ పేషెంట్లు కానీ. ఇప్పుడు మాకు చెప్పిన వాళ్ళు మీ అడ్రస్ అయితే ఇచ్చిండ్రు హోమియోపతి గురించి. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా వేరే వాళ్ళు వరంగల్లో ఒక మందు దొరుకుతుంది క్యాన్సర్కి, అది కూడా వాడొచ్చా? వాడండి. బెంగళూరులో ఒక మందు దొరుకుతుంది అంట, ఇంకో అతను చెప్పిండు, అది కూడా వాడచ్చా? వాడండి. మళ్ళీ కొందరు ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు పేషెంట్ పరిస్థితి ఎట్లుంటుందంటే వచ్చే లక్షణాలు, నొప్పి భరించలేని నొప్పి ఉంటుంది ఇప్పుడు ఆ స్టేజ్లో, అది కూడా వాడొచ్చా? వాడండి. ఏది వాడితే అది వాడండి. ఎందుకు తగ్గితే అన్ని మెడిసిన్సే కదా. ఇప్పుడు అన్ని రకాల జబ్బులని కూడా నయం చేయగలిగినటువంటి శక్తి హోమియోపతికి ఉండేటప్పుడు దీన్ని ఎందుకు నెక్స్ట్ ఆప్షన్ గా చూస్తున్నారు? స్టిల్ ఇప్పటికి 200 years అయింది కదా మనకు హోమియోపతి వచ్చి, రైట్? సో ఎందుకు అలోపతిలో కూడా అప్పుడు నయం కాకపోయినప్పుడు ఆ తర్వాత హోమియోపతి ట్రై చేద్దాం లాస్ట్ ఆప్షన్ గా అని ఎందుకు పెట్టుకుంటున్నారు? అది ఇంతకు ముందు పెట్టుకుంటుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పేషెంట్లకు కూడా ప్రొసీజర్ సింపుల్ కావాలి. చాలామంది ఇప్పుడు సర్జరీస్కి ఆప్ట్ చేస్తలేరు. చాలామంది ఇప్పుడు ఏంది అంటే ఈ మందు తింటే మళ్ళా ఇంకో సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అని ఇట్లా ఆలోచిస్తున్నారు కదా. అయితే ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి వాడడానికి అందుకే ప్రిఫరెన్స్ చాలామంది ఇస్తున్నారు ఇప్పుడు. ఒక టైంలో ఎట్లుండే అంటే చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, లాయర్స్ కానీ, జడ్జెస్ కానీ, వేరే ఫిజిషియన్స్, వేరే డాక్టర్స్ కానీ, వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేటోళ్ళు కానీ, మళ్ళీ ఏమంటారు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళే తీసుకుంటుండే. ఇప్పుడు కామన్ క్రౌడ్ వాళ్ళు కూడా హోమియోపతి తీసుకుంటున్నారు. సో ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్లో కూడా చేంజెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చిందా? ఎందుకంటే ఒకప్పుడు చాలా స్లోగా తగ్గుతుంది అని ఇంతకుముందు మీరే చెప్పారు కదా, స్లోగా తగ్గుతూ వస్తుందా అని చాలామందికి ఉంది ఒక అపోహ. బట్ ఇప్పుడు చాలా తొందరగా తగ్గడానికి ఛాన్స్ ఉందని. సో ఈ మెడిసిన్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి ఈ రీసెర్చ్ వీటిల్లో? మెడిసిన్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఫస్ట్ హోమియోపతి ఎప్పుడైతే స్టార్ట్ అయింది అప్పుడు 50-100 డ్రగ్గులు ఉండే హోమియోపతిలో. ఓకే. కానీ ఇప్పుడు 3000 డ్రగ్గులు ఉన్నాయి. 3000. దీని మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు మీకు కావాలి అంటే హోమియోపతిక్ ఫార్మకోపీ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది. ఏమేం రీసెర్చ్ తోటి ఏమేమి ఇంకా బయట పడ్డాయి అనేసి అన్నీ ఆ పుస్తకంలో పబ్లిష్ అవుతాయి అన్నమాట. ఏవేవి కొత్త డ్రగ్గులు వచ్చినాయి, ఈ డ్రగ్గులు దేనికి వాడితే మంచిగా పనిచేస్తాయి, అది ఇది అనేసి. అయితే ఎవ్రీ ఇయర్ ఇది కొత్తది వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏమేమి వస్తుంది రీసెర్చ్లో ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండే, ఒక 100 ఏండ్ల ముందు అనుకోండి, మర్క్సాల్ అనేసి ఒక మందు ఉంటుంది. మర్క్సాల్ అనేసి మందు ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఇస్తారు. ఇప్పుడు నేను ఒకసారి వీడియోలో చెప్పిన, అరే మర్క్సాల్ మందు మీరు షుగర్ వ్యాధికి వాడండి అంటే అన్ని టకటకటకటగా కమెంట్లు వచ్చినాయి కింద. అరే ఏం డాక్టర్ ఎక్కడ చదువుకున్నావు, మర్క్సాల్ ఏమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి వాడతారు, మీరు షుగర్ ప్రాబ్లంకి ఎట్లా చెప్తున్నారు అనేసి చాలా మంది కమెంట్ చేస్తున్నారు. అయితే ఏందంటే విత్ టైం రీసెర్చ్ పెరుగుతుంది కదా, దాంట్లోనే మనకు ఇప్పుడు షుగర్ వ్యాధి ఎంతమందికి ఉండే 100 ఏళ్ళు బ్యాక్ లేకుండే కదా అంతమందికి, ఇప్పుడు ఎక్కువ మందికి ఉంది. అయితే మనకు రీసెర్చ్ కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు గూగుల్లో టైపింగ్ చేస్తారు, ఇప్పుడు ఏఐ వచ్చేసింది, జెమినై వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, మళ్ళీ గ్రోక్ వచ్చింది. అవిటిని అడుగుతారు, అరే ఈ డాక్టర్ చెప్పిండు మర్క్సాల్ ఏమో షుగర్ వ్యాధికి పనిచేస్తుంది అని, నిజమా అనేసి అడుగుతారు. అయితే గ్రోక్ కూడా ఆన్సర్ ఇస్తుంది,
అవును నిజమే, మర్క్సాల్ ఇన్ని రీసెర్చ్లలో హోమియోపతిలా ఇట్లా ఈ మందు పేషెంట్లకు ఇస్తే షుగర్ వ్యాధి పేషెంట్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతారు, మర్క్సాల్ దేనికి వాడతారు, అది గ్యాస్ట్రిక్ కంప్లైంట్, షార్ట్ ఆన్సర్ ఇస్తారు కదా, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేసి వదిలేస్తుంది. అట్లా అవుతుంది. మళ్ళీ మనం ఏం మర్చిపోవద్దంటే ఏఐ ఏం చేస్తుంది, ఇంటర్నెట్లో ఉన్న అన్ని డాక్యుమెంట్లు కానీ పేజ్లు కానీ ఆర్కైవ్లు కానీ అన్ని వెతికి మనకు ఆన్సర్ ఇస్తుంది. ఎన్నో ఆర్కైవ్లు ఇంటర్నెట్లో కూడా ఉండవు కదా ఇప్పటికీ కూడా. అండ్ మోర్ ఓవర్ మనం ఏదైతే ప్రాంప్టింగ్ ఇస్తున్నామో అది ఇంపార్టెంట్, ప్రాంప్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్. షుగర్ వ్యాధికి మర్క్సాల్ ఎట్లా పనిచేస్తుంది అని అడిగితే అది సమాధానం చెప్తుంది. మర్క్సాల్ దేనికి ఎక్కువ వాడతారని చెప్తే గ్యాస్ట్రిక్ అనేసి చెప్తుంది. అయితే అట్లా ఏంటంటే ఏఐ మీద మనం డిపెండ్ అవుతున్నాం సరే, కానీ ఇప్పుడు హోమియోపతి రీసెర్చ్ కూడా ఎంత పెరిగింది అంటే ఒక్కొక్క మందు 100 జబ్బులకి కూడా పనికొచ్చే అంత రీసెర్చ్ అయింది హోమియోపతిలో. పాలీక్రెస్ట్ రెమెడీస్ అంటారు దాన్ని. ఒక మందు ఉంటుంది, ఆ మందు 100 రోగాలకి కూడా పనిచేస్తుంది, కానీ పేషెంట్ ప్రకృతిని బట్టి మనం ఇస్తాం. ఓకే, తనకు ఉన్నటువంటి సిమ్టమ్స్, తన బాడీ ఇదేంటి అని చూసుకొని దాన్ని బట్టి బాడీ సిమ్టమ్స్, బాడీ తత్వం, చలికాలం ఇష్టమా, వేడికాలం ఇష్టమా, ఫ్యాన్ ఇష్టమా, ఏసీ ఇష్టమా, మళ్ళీ చాయ్ ఇష్టమా, కాఫీ ఇష్టమా, పడుకుంటే ఎటువంటి కళలు వస్తాయి, భయపడే కళలు వస్తాయా, పాములు వస్తాయా, తేలులు వస్తాయా, గుళ్ళు వస్తాయా, గోపురాలు వస్తాయా, చూడాలి. ఇవన్నీ చూస్తాం. ఎందుకంటే ఒక్కొక్క కళకి డ్రగ్ చేంజ్ అవుతుంది, కళని బట్టి కూడా మనకున్న మైండ్లో ఆలోచనని బట్టి మన కళలు వస్తాయి. మన కళ మనకు అర్థమైతే మన మైండ్లో ఏం ఆలోచన నడుస్తుంది అది అర్థమవుతుంది పేషెంట్ది. అట్లా సో మైండ్లో ఉండే ఆలోచనని బట్టి డ్రగ్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇంకో విషయం మీకు చెప్తాను, మీరు కూడా ఆశ్చర్యపోతారు. జెన్జీ పదం విన్నారా మీరు? ఇప్పుడున్న పిల్లలు జెన్జీ అంటే 1997 తర్వాత పుట్టిన పిల్లలు జెన్జీ వాళ్ళు. అయితే ఈ జెన్జీ వాళ్ళది మైండ్ ఎట్లా ఉంది అంటే వాళ్లకు జనాలు కావాలి, ఫ్రెండ్స్ తోటి వాళ్ళు మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు, ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం వాళ్ళు థెరపీ తీసుకుంటారు. ఇప్పుడు ఒక ప్రాబ్లం అయింది, ఒక పిల్లోనికి బ్రేకప్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికైనా మనం టీనేజర్స్ ఉండి మనం ఎవరికైనా వెళ్ళి ఇట్లా చెప్తే బ్రేకప్ అయింది అంటే అరే ఏం కాదురా నడుస్తుంది పో, ఇప్పుడు అమ్మాయిలాగా ఏడవకు, వీళ్ళు అట్లా కాదు, కోర్ ఎందుకు అయింది, మళ్ళీ దాని తర్వాత మన మైండ్ మీద అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇది అన్నీ మాట్లాడతారు. ఇప్పుడు దీన్ని మెంటల్ హెల్త్ అంటారు. అంటే హెల్త్ ఓన్లీ బాడీ మీద కాదు, మైండ్లో కూడా ఉంటుంది. రోగం మైండ్కి కూడా వస్తుంది, బాడీకి కూడా వస్తుంది, అవునా కదా? ఇది ఇప్పుడు అవగాహన పెరుగుతుంది. ఎవరి వల్ల? జెన్జీస్ వల్ల ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది వస్తుంది కదా, ఈ జెన్జీ చెప్పే విషయాలు ఏంది, మైండ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మన పెద్దవాళ్ళకి రియలైజ్ చేపించేటోళ్ళు జెన్జీ. అది హోమియోపతి 250 ఏండ్లు బ్యాకే అర్థం చేసుకుంది. ఏమనిషి రోగం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది మైండ్లో. ఎప్పుడైతే మైండ్ స్ట్రెస్లో పోతుంది అప్పుడు శరీరం సఫర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే అందుకే మేము మైండ్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఏం ప్రాబ్లం తోటి మీకు రోగం స్టార్ట్ అయింది, షుగర్ వ్యాధి వచ్చింది, బీపీ వ్యాధి వచ్చింది, థైరాయిడ్ వ్యాధి వచ్చింది, ఎప్పుడు తెలిసినాయి మీకు? 5 ఏండ్లు బ్యాక్ తెలిసింది, 3 ఏండ్లు బ్యాక్ తెలిసింది కదా వాళ్ళకు. 3 ఏండ్లు బ్యాక్, మనం 4 ఏండ్ల బ్యాక్ అడుగుతాం ఏమైనా పెద్ద ప్రాబ్లం ఉండేనా, డబ్బులు నష్టపోయినరా, ఫ్యామిలీలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఆస్తులు పోయినాయా, వచ్చే ఆస్తులు రాలేదా, ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇవన్నీ అడుగుతాం. ఎందుకు? ఆ స్ట్రెస్ని బట్టి రోగం వచ్చింది. ఈ రోగం మన శరీరంని ఇప్పుడు డ్యామేజ్ చేస్తుంది. అయితే ఆ స్ట్రెస్కి కూడా ట్రీట్మెంట్ అయిపోతుంది, రోగంకి కూడా ట్రీట్మెంట్ అయిపోతుంది. ఓకే, రెండిటికి కలిపి. ఇప్పుడు సార్ ఆటిజం మనం చూసుకున్నట్లయితే 4 years బిలో మనం గన ఐడెంటిఫై చేయగలిగితే అలోపతిలో దానికి చక్కగా మనం క్యూర్ చేయగలుగుతాము. ఆఫ్టర్ 4 years తర్వాత అయితే కొంచెం కష్టం అవుతుంది. సో దానికి సంబంధించి బోల్డెన్ థెరపీస్ వచ్చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే స్టెమ్ సెల్ థెరపీ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో క్యూర్ అనేది కనిపించడం లేదు. వెరాజ్ హోమియోపతికి వచ్చేటప్పుడు చాలామంది ఆటిజంకి హోమియోపతికి వెళ్తున్నారు.